తప్పకుండా గుర్తు పెట్టుకొని చెయ్యవలసినవేవి అని కదు నన్ను అడిగావు. నేను చెప్తాను విను. తొలిచూలైనటువంటి ఆవు అంటే అంతకుముందే ఎన్నో దూడలను పెట్టి ఇప్పుడు ఇంకో దూడని పెట్టిన ఆవు కాకూడదు. అదే మొదటిసారి దూడని పెట్టడం. అటువంటి దూడని పొంది ఉండి చక్కగా సాధుగోవై ఉండాలి. అది విపరీతంగా పొడి చేసేది, మిగిలిన వాటికి పోట్లు నేర్పేసేది అయి ఉండకూడదు. చాలా సాధుగోవు అయి చూడగానే చక్కగా ఉన్నటువంటిది, బక్క చిక్కిపోయి వృహప్పంజరం బయటికి వచ్చేసి గడ్డి పరకతో కొడితే పడిపోయేలా ఉండే గోవు కాకూడదు. చక్కగా ఉన్నటువంటి ఆవుని మొదటి ఈతలో దూడతో కలిసి ఉన్నటువంటి ఆవుని ఎవరు పాత్రభూతుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి వెతుక్కుని శ్రోత్రియునకు అన్నాడు. శ్రోత్రియునకు అంటే వేదం మీద నమ్మకంతో బతుకుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో అటువంటి వాణ్ణి వెతికి పట్టుకొని, వాడు పాత్రుడు కనుక, పుచ్చుకోవడానికి అర్హుడు కనుక, ఆయనకి ఆ గోవుని దూడతో పాటుగా దానం చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి ఆ గోవు వెంట్రుకలు ఎన్నున్నాయో చూసి ఒక్కొక్క వెంట్రుకకి 1000 సంవత్సరముల చప్పున సురలోకమునందు ఉంచుతారు, దేవలోకంలో ఉంచుతారు వాళ్ళని. అలాంటి ఆవుని దూడని అటువంటి బ్రాహ్మణుడికి దానం చేసిన వాడికి. అలాగే మొదవు మేన ఎన్ని రోమములుండు అన్ని వేలేడులు సురలోక సౌఖ్య విస్ఫురణనందు భారంబునకు జాలి భూరి సత్వాఢ్యమై బిరుదైన ఎద్దు భూసురునకిచ్చి నరుడు ధేను దశక విరవందనిచ్చిన ఫలము వడయు. బరువైనటువంటి వస్తువుల్ని మూపు మీద పెట్టుకుని మోసి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దుని అత్యంత ప్రీతితో బ్రాహ్మణులకు దానమిచ్చినటువంటి వ్యక్తికి ముందు చెప్పిన ఆవులు అటువంటివి 10 దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. ఒక ఎద్దుని దానం చేస్తే నరుడు ధేను దశకమిరవందనిచ్చిన ఫలము వడయు. మరియు వలువలొసగి చంద్రలోకమునకు సంప్రీతుడై చను. బట్టలు దానం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు చంద్రలోకానికి ఎడతారు శరీరం పడిపోయిన తర్వాత. కనకమిచ్చి నకమునకు నరుగు. ఎవరు బంగారం దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి ఎడతారు. కాబట్టి దానం చెయ్యడం విషయంలో ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు దానం చేస్తాడని నమ్మడం కాదు, తన శరీరం ఉండగా తాను దానం చేసుకోవలసిన విషయాలు ఇవి మహారాజా. ఇక కృతమతి అయి 7 ఏడులు హుతమహు ఘృతమునను ప్రీతి నొందించిన సువ్రతుడు 7 తరంబుల పితరులకొని దివికి ఏగు పెంపెసలారన్. 7 సంవత్సరముల పాటు నియమం తప్పకుండా అగ్నిహోత్రుణ్ణి ఆవునీతి ధారల చేత సంతృప్తిపరచినటువంటి బ్రాహ్మణుడు ఎవడుంటాడో, అంటే నిత్యహోమం చేసినటువంటి వాడు ఎవరుంటాడో, బ్రాహ్మణుడే కాదు ఎవరైనా సరే అలా హోమం చేయించుకోవచ్చు. అలా చేయించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళొక్కళ్ళే కాదు, వాళ్లతో పాటు వాళ్ళకి ముందున్నటువంటి 14 తరాల వాళ్ళని విడుదల చేసి స్వర్గలోకానికి పంపిస్తారు. 7 సంవత్సరాలు అగ్నిని ప్రీతి చెందేటట్టుగా చేస్తే. బాగా గుర్తుపెట్టుకో, తాక్షుడా అని చెప్తోంది సరస్వతీదేవి స్వయంగా, అందుకని దానికి సరస్వతీ గీత అని పేరు. వెంటనే తార్క్షుడు పొంగిపోయి సరస్వతీదేవి వంక చూసి, అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శరద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారి ననున్ కృపచూడు భారతి అని అడిగారు. చాలామంది ఈ పద్యం పోతన గారిది అనుకుంటారు, ఎర్రాప్రగడ గారు. పోతన గారు ప్రార్థనా శ్లోకాల్లో ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. కాబట్టి అంబ నవాంబుజోజ్వల కరాంబుజ, అప్పుడే వికసించినటువంటి కలువ పువ్వుని చేతిలో పట్టుకున్నటువంటి ఓ తల్లి, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలమునందు ప్రకాశించేటటువంటి చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా సర్వశుక్ల సరస్వతి అని తెల్లటి స్వరూపం కలిగిన దాన, ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరాచుంబిత దిగ్విభాగ, అలంకారం చేసుకున్నటువంటి ఆభరణముల కాంతి ఆకాశం వరకు కొడుతుంటే నీ యొక్క కాంతితో నిండిపోయినటువంటి దిగంతములు, దిక్కుల యొక్క చివర్ల వరకు ప్రకాశిస్తున్నటువంటి ఆభరణ శోభ కలిగినటువంటి దాన, శృతి సూక్త వివక్త నిజ ప్రభావ. శృతి అంటే వేదం, వేదంలో చెప్పబడినటువంటి సూక్తముల చేత నీ యొక్క ప్రభావము ఆవిష్కృతమయ్యేటట్టుగా
గొప్ప స్థితిని కలిగి ఉన్నటువంటి దాన, భావాంబర వీధి విశ్రుత విహారీ, మంచి మంచి ఆలోచనలు అనేటటువంటి వాటి యందు విహరించేటటువంటి లక్షణం ఉన్నదానా అంటే మంచి ఆలోచన రావడం సరస్వతీ కటాక్షాన్ని. భావాంబర వీధి విశ్రుత విహారి నన్ను కృపచూడు భారతి, అమ్మా నన్ను కృపచూడవమ్మా అని అడిగారు. అంటే తల్లి ఇవి నేను జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించేటట్టుగా చెయ్యమ్మా జీవితంలో అని అడిగారు. అడిగితే ఆ తల్లి సరస్వతీదేవి సంతోషించింది, ధర్మరాజా కాబట్టి ఈ లోకంలో ఎవరైనా సరే ఇవి జ్ఞాపకం పెట్టుకుని చేసుకోవలసినవి. కనీసంలో కనీసం పిల్ల పెళ్ళికి అని దాచుకుంటాం, పిల్లాడి పెళ్ళికి అని దాచుకుంటాం, బిడ్డలకి అని ఇళ్ళు కొంటాం, వాకిళ్ళు కొంటాం, తన జీవుని కొరకు అని కనీసంలో కనీసం పిల్ల పెళ్ళికి వేసుకున్నట్టే, పిల్లాడికి ఇల్లు కొనడానికి వేసుకున్నట్టే నెలకో 10 రూపాయలైనా దాచుకుని ఆమె చిటికిన వేలు పట్టుకుని ముప్పొద్దులా వండి పెట్టి అనుసరించి జీవితం అంతా అటు ఇంటి పేరు మార్చుకొని ఇక్కడికి వచ్చినందుకు ఆమెని కూడా తరింప చేయడానికి కనీసంలో కనీసం తొలీత పొందినటువంటి ఒక దూడతో కూడిన ఆవుని సద్బ్రాహ్మణుడికి దానం చేశానన్న తృప్తినైనా మిగల్చుకోవాలి కనీసం. అది ఆనాడు చెప్పింది సరస్వతీదేవి, అది ఎప్పటికీ అన్వయమయ్యేదే. కాబట్టి స్తోత్రం చేసింది. అలా ఆమె అనుగ్రహించిందయ్యా. ఆ మార్గాన్ని జ్ఞాపకం పెట్టుకున్న నాడు ఈ లోకంలో ఉన్న ఎవ్వరైనా సరే ఆ పనులు చేసి తరించవచ్చు. ఎంత తేలిక మార్గం అండి నిజానికి. అందుకే అది మరిచిపోతే కోల్పోతాడు. విని వదిలిపెట్టడం కాదు, విని ప్రణాళిక నిర్మాణం చేసుకోవడం. ఖచ్చితంగా ఈ పని చేసేసుకుంటారు. చూడండి, ఏమీ లేకుండా హెల్త్ చెకప్ చేయించుకుంటాం, ఏమైనా ఉందేమో అని అనుమానం కొద్ది. కనీసంలో కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి ఫోన్లే ఏం పోయింది, ఒక్క 10,000 ఖర్చు పెట్టేస్తే కొన్ని అసలు గోవు రోమములు ఎన్ని ఉంటాయి, అన్ని రోమములు ఇంటూ 1000 సంవత్సరములు దేవలోకంలో ఉండడానికి ఫోన్లే ఒక్క 25,000 పోతే పోయిందని సాహసం చేసేయడానికైనా ధైర్యం చెయ్యాలి కాదు. ఏమీ లేకపోయినా పిడరాయిలా ఉండి హెల్త్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళడానికి ఖర్చు పెట్టినా ఖచ్చితంగా ఏదో ఒకనాడు మాత్రం పడిపోతుందిరా, ఇవాళ చెకప్ చేయించుకున్నానని 100 ఏళ్ల తర్వాత కూడా ఇది ఉండదు అన్నదానికి ఖర్చు పెట్టి శాస్త్రంలో చెప్పిన దానికి ఖర్చు పెట్టకపోతే నేను ఎందుకు పూర్తి చేయను. కాబట్టి ఆ ధర్మరాజు గారితో మార్కండేయ మహర్షి ఈ మాట చెప్పి, ఓ ధర్మరాజా నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు. ఎందుకని? అసలు అది చాలా గొప్ప విశేషం. మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా నోటి మాటగా చెప్తారు ప్రళయం గురించి. ప్రళయాన్ని చూసినవాడు మార్కండేయుడు ఒక్కడే, ప్రళయాన్ని కల్పించినటువంటి వాడు కృష్ణ భగవానుడు ఒక్కడే. వాళ్ళిద్దరికీ తెలుసు ప్రళయం గురించి. ఆ కృష్ణుడు కూర్చుని వింటున్నాడు, ఏమీ తెలియని వాళ్ళ. అంటే మహాత్ములైన వారు మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కూడా చెవి ఒగ్గి వింటాడు, వాళ్ళ మాటలంత సత్యములు కనుక. అందుకే నువ్వు వచ్చావు కాబట్టి మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఒక్క ధర్మరాజు కాదు, లోకాలన్నీ తెరిస్తాయి. మార్కండేయుడు ఆనాడు మాట్లాడాడు. కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఎప్పటికీ భారతం ద్వారా తరిస్తూనే ఉన్నారు మార్కండేయుడు మాట్లాడడం వల్ల. అందుకని కృష్ణుడు కూడా వింటున్నాడు. ఇప్పుడు చెప్పే విషయం చెప్పడం మార్కండేయ మహర్షికి కూడా ఒక పెద్ద తమాషా. ఎందుకని? అది చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే, ఇంకెవ్వరు ఉండరు. మూడోవాడు ఒక్కడే ఉన్నాడు. వాడు ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాడి గురించి చెప్పడం మార్కండేయుడికి సరదా. ఎందుకని? లోకానికి తెలుసు మార్కండేయ ఆయుర్దాయం ఉంది కాబట్టి ప్రళయాలన్నీ మార్కండేయుడు చూశాడు. ప్రళయములను కల్పించేవాడే కృష్ణ పరమాత్మ కాబట్టి ప్రళయముల యందు కూడా ఆయన ఉంటాడు, ప్రళయానంతరము ఆయన ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, మూడో ఆయన. ఆయన గురించి కూడా చెప్తున్నాడు. చెప్తూ అన్నాడు, విను చాక్షుషమన్వంతరమున వైవస్వతుడు పరమపుణ్యుండు తపంబనరించె నిరాహారత అనుపమ ధైర్యుండు 10 సహస్రాబ్దంబుల్. చాక్షుషమన్వంతరంలో వైవస్వత మనువు, వైవస్వతుడు ఆయన పేరు తర్వాత మనువు కలిసింది, సృష్టి చేశాడు కాబట్టి. వైవస్వత మనువు పరమపుణ్యుడు. ఆయన 10,000 సంవత్సరముల పాటు ఆహారం తీసుకోకుండా అనుపమ ధైర్యంతో, అనుపమ ధైర్యం అంటే పోల్చడానికి వీల్లేని ధైర్యం. ధైర్యం అంటే ఎవరో వచ్చేదో కొడతారని కాదు, నమ్మకంతో తపస్సు చేశాడు. చేస్తే ఆయనకి పరమేశ్వర సాక్షాత్కారము ఎదురుగుండా కలగలేదు. ఒక విచిత్రం జరిగింది. అంత తపస్సు చేసేవాడు స్నానం చేస్తాడు కదూ. ఆయన ఓ రోజున స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చెరువులో దిగి స్నానం చేస్తున్నాడు. ఆ చెరువులో చిన్న చేప పిల్ల వచ్చింది.
ఓయి వైవస్వతుడా, ఈ చెరువులో పెద్ద చేపలు ఉన్నాయి, నన్ను మింగేస్తాయి, భయంగా ఉంది, నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా భయం లేని చోట పడేద్దు అంది. తీసుకెళ్ళి నూతిలో పడేశాడు. ఓ 2 రోజులు ఆగి నూతి దగ్గరికి వెళ్ళాడు. ఆ చేప నుయ్యంతా పెరిగింది. పెరిగేదండి, నాకు ఈ నుయ్యి చాలటం లేదు, ఇబ్బంది పడిపోతున్నాను వైవస్వతుడా, నన్ను ఇంకెక్కడైనా విడిచిపెట్టేది. పెద్ద బావిలో పడేశాడు. నూతికి బావికి తేడా ఏంటంటే ఒడ్డు నుండి తోడుకుంటే నుయ్యి, మెట్లు దిగి తెచ్చుకుంటే బావి, అది తేడా. కాబట్టి బావిలో పడేశాడు. బావి పెద్దది. ఓ 2 రోజులు ఆగి వెళ్ళి చూశాడు. బావి అంతా అయిపోయి ఇది నాకు చాలటం లేదు, ఇంకెక్కడైనా పడేద్దు అంది. గంగమడుగులో పడేశాడు. ఓ 2 రోజులు ఆగి వెళ్ళిచాడు. గంగమడుగు అంతా అయిపోయి ఇది నాకు చాలటం లేదు, ఎక్కడైనా పడేద్దు అన్నాడు. సముద్రంలో పడేశాడు. పడేస్తే ఆ చేపంది, ప్రళయం వస్తోందయ్యా, ఒక ఓడ సిద్ధం చేసుకో, సప్తర్షులు ఎక్కుతారు నీతో, చాలా కాలం ఉంటుంది సుమా, తిండి గింజలు ఉంచుకుని నావనెక్కు. ఆయన గబగబా నావ సిద్ధం చేసుకుని సముద్రంలో ఆ నావనెక్కాడు సప్తర్షులతో. ప్రళయం వచ్చేస్తోందని చెప్పాడు కదూ, నిన్ను రక్షిస్తాను, నాకు చిన్న కొమ్ములో ఉంది చూడన్నాడు. పెద్ద చేప. ఆ కొమ్ముకి తగల్చు, ఈ ఓడకి సంబంధించిన తాడ లంగర వేశారంటారే, తాడు తగల్చు అన్నాడు. తాడు తగల్చాడు. అది ఆ సముద్ర మధ్యంలోకి తీసుకెళ్ళిపోయింది ఈ ఓడని. ప్రళయం ప్రారంభమైంది. ఆ ప్రళయం ప్రారంభమైనప్పుడు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి ఈ లోకమంతా జలప్రళయంతో నిండిపోయింది. ఏం లేదు, కటిక చీకటి అయిపోయింది, అంతా నీటితో నిండిపోయింది. సమస్త భూతకోటి నశించిపోయింది. ఆ నశించిపోయినప్పుడు ఒక్క సప్తర్షులు ఈ వైవస్వతుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ చేపంది, ఇదిగో ఈ కనపడుతున్న పర్వత శిఖరానికి వేసి తాడు కట్టు అంది. కట్టాడు. అందుకని ఆ శిఖరం మనకు నౌబంధనము అని పేరు వచ్చింది. ఇప్పుడు ప్రళయం తగ్గిపోయింది. నువ్వు బయలుదేరి సృష్టి చెయ్యి, మళ్ళీ ఇప్పుడు సంతతినంతటినీ సృష్టి చెయ్యి, చేసి మళ్ళీ పరిపాలన ప్రారంభం చెయ్యింది. ఆ వైవస్వత మనువుతో ప్రారంభమైంది మళ్ళీ సృష్టి. అందుకని ఆయన మనువు అయ్యాడు. అలా ఒక ప్రళయాన్ని ఆయన చూశాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ప్రళయం అంటే ఏమిటి, ఎలా జరుగుతుంది, దాని విశేషం ఏమిటో నాకు చెప్తురు అన్నాడు. అంటే చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. ప్రళయం చూసినవాడు ఆయన ఒక్కడే. ఎన్ని ప్రళయాలో చూశాడు ఆయన. ఆయనది మార్కండేయ ఆయుష్. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, 4 యుగాలు కలిపేస్తే ఒక మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 యుగాలు అయిపోతాయి. ఎన్ని? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కలిపి మహాయుగం. ఆ మహాయుగాలు 1000 యుగాలు అయిపోతే బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలం. అది ఆయన కాలప్రమాణంలో ఆయనకు ఒక పగలం. అది ఆ పగలు యొక్క చివరికి వస్తుండగా, అంటే ఆయనకి సాయంకాలం అవుతూ ఉండగా ప్రళయం వస్తూ ఉంటుంది. ఆ ప్రళయమునందు ఏమవుతుందో తెలుసా? అప్పుడు 100 సంవత్సరములు మిగిలి ఉన్నాయి. ఇంకా బ్రహ్మగారికి 100 దివ్య సంవత్సరములు మిగిలి ఉన్నాయి అంటే ఆయన పగల పూర్తవుతోందని గుర్తు. అప్పుడు అనావృష్టి ఏర్పడుతుంది ఈ లోకంలో. ఎక్కడైనా నీరు తగ్గిపోతుంది. దానికి తోడు సూర్యభగవానుడు 7 ఆకారములను పొందుతాడు. పొంది ఆయన మధ్యందిన మార్తాండుడి ఓలే విపరీతమైన వేడి కుమ్మరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీటిని అంతటినీ లాగేస్తాడు. ఆ లాగేసినప్పుడు చాలామంది జనులు, ప్రాణులు క్షయం అయిపోతాయి. అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలికి అడ్డు నిలబడగలిగిన వాడు ఉండడు, ఏదైనా కూలిపోతుంది. ఆ సమయంలో బూడిద రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, గోరోచనపు రంగులలో బ్రహ్మాండమైన మేఘాలు వస్తాయి. ఆ మేఘాలు మెరుపులతో, ఉరుములతో, పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి. ఆ వర్షం ఆగదు, అలా కురుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి. ఇక సూర్యచంద్రుల గమనం ఉండదు, కటిక చీకటి అయిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల యవ్వండేకాకృతి వెలుగువతని నేసేవింతున్నంటారు పోతన గారు. కటిక చీకటి అయిపోయింది. నేను ఒక్కడే ఉన్నాను. ఎవరు? మార్కండేయ మహర్షి. అన్నీ లయమైపోయాయి ప్రళయంలో. అంత కటిక చీకట్లో ప్రళయ జలాల్లో నేను ఒక్కడిని తిరుగుతున్నాను. ఎందుకని? ఆయన ఆయుర్దాయం పోదు, పరమశివుడిచ్చిన వరం. తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాను. మర్రి చెట్టు ఒకటి కనపడింది, పెద్దది. అది మర్రి చెట్టు యొక్క గొప్పతనం.
ఆ మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి జలముల మీద ఒక మర్రి ఆకు కింద తేలుతోంది నీళ్లలో పడి. దాని మీద ఓ పిల్లాడు పడుకున్నాడు. వాడు కళ్ళు మూసుకుని తన కాలి బొటన వేలు నోట్లో పెట్టి చీకుతున్నాడు. ఆయనే కృష్ణుడు ఎదురుకుండానే కూర్చొని వింటున్నాడు. ఏమీ తెలియని వాడు చెప్తున్నాడు మార్కండేయుడు, వీళ్ళిద్దరే ఉన్నారు, తెలిసిన వాళ్ళిద్దరే. వింటున్న ధర్మరాజాదులు కూడా కాలమునందు పడిపోయేవారే. పడిపోని సత్యాన్ని కృష్ణుడు ఎదురుకుండానే చెప్తున్నాడు, పరమేశ్వరుడు ఎదురుకుండా మార్కండేయుడు. అద్భుత ఘట్టం భారతంలో. అప్పుడు నాకు ఈ రావేకు మీద పడుకున్న పిల్లవాడు కనపడ్డాడు కళ్ళు మూసుకొని. నేను పక్కకి వెళ్ళి చుట్టూ చూసి ఆ ధ్యానం చేసి ఎవరీ పిల్లాడని కళ్ళు తెరిచి ఓరకంటితో నన్ను ఇలా చూశాడు. చూసి, ప్రళయ రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా, రా నా ఉదరంలో ప్రవేశించన్నాడు. నాకు తెలియకుండానే ఆయన ఉదరంలోకి వెళ్ళాడు. 3 లోకాలు, గంగాది నదులు, పర్వతాలు, సమస్త ప్రాణికోటి ఆయన కడుపులో ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చాను. అప్పటికీ ప్రళయమే ఉంది. అప్పుడు నాతో ఆయన అన్నాడు, చూశావా ప్రళయం అంటే ఏమిటో, అన్నిటినీ నాలోకి తీసేసుకుంటాను, అదే ప్రళయం అంటే. అన్నీ నాలో ఉంటాయి, మళ్ళీ నాలోంచి వ్యక్తం చేస్తాను. నాలోంచి వ్యక్తం చేసినప్పుడు ముందు 4 సృష్టిస్తాను, 4 వేదాలు. తర్వాత చాతుర్వర్ణాలని సృష్టిస్తాను. చాతుర్వర్ణ వ్యవస్థతో మళ్ళీ మనుష్య కోటి ఏర్పడుతుంది, సమస్త భూతకోటి వస్తుంది. ఆ వచ్చినప్పుడే ఆ 4 నాయందే ఉంటాయి, ఎక్కడో ఉండవు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. విరాట్ స్వరూపమునందు ముఖమునందు బ్రాహ్మణులు ఉంటారు, భుజములందు క్షత్రియులు ఉంటారు, తొడల యందు వైశ్యులు ఉంటారు, పాదముల యందు శూద్రులు ఉంటారు. అసలు నిజానికి నమస్కారాలన్నీ పాదాలకే పెడతారు. అసలు విచిత్రం ఏమిటంటే గమనము అంటారు, కదలిక. కదలిక దేని వలన ఉంటుందంటే పాదముల వలన ఉంటుంది. పాదములన్నీ కూడా ఈశ్వర పాదములు శూద్రులు, తొడలు వైశ్యులు. కింది భాగం ఎంత బలంగా ఉన్నా, పై భాగం ఎంత బలంగా ఉన్నా, తొడలు సన్నహ చీపురు పళ్ళల్లో అయిపోతే ఇంకా లేవలేడు, కూర్చోలేడు, ఎక్కడికి ఏం వెళ్ళలేడు. సమాజం పరిపుష్టంగా ఉండాలంటే వ్యాపారం చేసేటటువంటి వైశ్యుడు చక్కగా ఊంచుకుని నిలబడే అవకాశం ఇవ్వాలి ఆయనకి. కాబట్టి తొడలు బలంగా ఉంటాయి, వైశ్యుడి వలన సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ముఖంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ముఖంలో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అన్ని జ్ఞానేంద్రియములు ఉంటాయి. వేదం చదువుకుని ధర్మం చెప్పి 10 మంది ధర్మంలో ఉండేటట్టుగా చెయ్యవలసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు. లోకాన్ని రక్ష చెయ్యాలి, ఏదైనా రక్షణ చెయ్యాలి అంటే చేతులతోనే. అందుకని క్షత్రియులు నా భుజముల యందు ఉంటారు. అప్పుడు నేను మళ్ళీ 4గా ఈ సృష్టిని అంతటినీ చేస్తాను, చేసి నేను ఉంచుతాను. ధర్మమునకు హాని జరిగితే అవతార స్వీకారం చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళని చంపేస్తుంటాను. నేను మాత్రం నిత్యుణ్ణి, నిరంజనుణ్ణి, శాశ్వతుణ్ణి ఓ మార్కండేయ మహర్షి అని నాకు ఆనాడు ఆ వటపత్రశాయి చెప్పారు. ఓ ధర్మరాజా, నీకు మంత్రి అని, స్నేహితుడని, బంధువని నువ్వు రోజు నమస్కారం చేసి పొగుడుతున్నావే, ఆయనే ఆ వటపత్రశాయి. ఏం తెలియనట్టు కూర్చున్నాడు ఇక్కడ. ఈయన్నే నేను అక్కడ చూసింది. ఇప్పుడు నల్ల రంగులో ఉన్నాడు, అప్పుడు తనకి కావలసిన రంగులో ఉంటాడు యుగాన్ని బట్టి. ఏమీ తెలియనట్టు అనడు, ఆడు నవ్వుతున్నాడు, వింటున్నాడు. పరమేశ్వరుడు కూడా తన కథ ఎవరి ముఖం గుండా వస్తే విని సంతోషిస్తాడో అంతటి మహాత్ముడు మార్కండేయుడు. అందుకే ఆరణ్య పర్వంలో మార్కండేయుడు చెప్పిన దానికి అంత సింహభాగం ఇచ్చాడు. కాబట్టి అలా ఉంటాయి. ఇక కలియుగం వస్తోంది కదా, ద్వాపర యుగంలో ఉన్నాడు ధర్మరాజు గారు. రాబోయే యుగం కలియుగం. కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెప్తాను విను ధర్మరాజా అని ధర్మరాజు గారికి చెప్పాడు. ధర్మరాజు గారు అలా ఉంటుందా అనుకున్నాడు. ఇలా ఉంటోంది అనడానికి మనం ప్రత్యక్ష సాక్షులం మార్కండేయ మహర్షిలాగా. అయితే ఇప్పుడు ఇది విని భయపడిపోకండి, ఎందుకంటే ఇది మరీ కలియుగం చిట్ట చివరికి వెళ్ళినప్పటికీ మధ్యలోవి ఉన్న మాటలు కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటుందా, మనం అందరం ఏమైపోతామని బెంగపెట్టుకుని రాత్రి నిద్ర మానేసేయడాలు అలాంటి పనులు ఏం చెయ్యక్కర్లేదు. సత్యంబు నరులకు సంక్షిప్తమగు సత్యము హాని ఆయువుకడు నరిగిపోవు
ఆయువు తరిగిన అల్పంబులగు విద్య అల్ప విద్యలను మోహంబు మిగులు మోహంబు వలన పైముసురు లోభంబు లోభావేశమున కామ మగ్గళించు కామంబు పెంపున కడకు క్రోధంబు క్రోధంబున వైరమెంతయును పెరుగు వైరమున అశేష వర్ణులు అన్యోన్య పీడ చేయుచున విభిన్న బుద్ధి ఒక్కడొకని మేర ఉండక వర్ణ సంకరము చేయగలరు కలియుగమున. మార్కండేయ మహర్షి చెప్తూ అంటున్నారు, సత్యం అనేటటువంటి దాన్ని విడిచిపెట్టేస్తారు. సత్యం అంటే ఈశ్వరుడే, ఇంకేం లేదు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు ఆయనకి. సత్యం శివం సుందరం అని పర్యాయ పదాలు పరమేశ్వరుడికి. సత్యం అంటే ఏమిటో కాదు పరమేశ్వరుడే. బాహ్యంలో సత్యం అంటే అబద్ధం ఆడకుండా ఉండడం, రెండూ వదిలేస్తారు. ఈశ్వరుడు ఉన్నాడని భయం ఉంటే కదండి అబద్ధం ఆడకుండా ఉండడం. అది లేదు కాబట్టి ఇది ఉండదు. కాబట్టి సత్యాన్ని విడిచిపెడతారు. సత్యాన్ని విడిచిపెట్టేసినటువంటి కారణం చేత ఆయుర్దాయం తగ్గిపోతుంది. భగవంతుణ్ణి పట్టుకోవడానికి దూరం అయిపోయారు కాబట్టి వశులైపోతారు మృత్యువుకి. ఆయుర్దాయం తగ్గుతుంది. ఆయువు తగ్గిపోతే చదువుకోవడానికి సమయం ఉండదు, మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, విద్య తగ్గిపోతుంది. విద్య తగ్గిపోతే మోహం ఎక్కువైపోతుంది. మోహం ఎక్కువైపోతే లోభం ఎక్కువైపోతుంది. అవిద్యకి పర్యవసానం దాచుకోవాలన్న కోరిక పుడుతుంది, లోభం పుడుతుంది. లోభం చేత కామం పెరుగుతుంది. కామం వలన క్రోధం వస్తుంది. క్రోధము వలన వైరం పెరుగుతుంది. వైరము వలన ఒకడినొకడు పొడుచుకుంటాడు, చంపుకుంటాడు. ఈ చంపుకోవడంలో, ఈ క్రోధావేశాల్లో వాడి బిడ్డని వీడు, వీడి బిడ్డని వాడు వర్ణ సంకరాలు చేసుకుంటాడు. వర్ణ మర్యాద ఉండదు. అక్కర్లేదని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలు పెడతారు. దాంతో వర్ణ సంకరం కలియుగంలో ప్రారంభం అవుతుంది. వర్ణమునకు గౌరవం ఇవ్వడం తగ్గించేయడం కలియుగంలో ప్రారంభం ధర్మరాజా. కాబట్టి భగవద్గీత శ్లోకంలో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు మార్కండేయ మహర్షి. సత్యమునందు అనురక్తి, ఈశ్వరుని యందు అనురక్తి, అనృత భాషణమునందు మనకి అనురక్తి లేకుండా ఉండుట అన్న రెండూ పోతాయి. అరే మనం అబద్ధం ఆడకూడదు అన్న భయం పోతుంది. భగవంతుణ్ణి నమ్మాలి, పూనిక పోతుంది. ఈ రెండూ పోతే ఆయుర్దాయం పోతుంది. ఆయుర్దాయం తగ్గిపోతే చదువుకునే అవకాశం పోతుంది. చదువుకునే అవకాశం పోతే మంచి విషయాలు తెలియవు. మంచి విషయాలు తెలియకపోతే అవిద్య వస్తుంది, అజ్ఞానం వస్తుంది. అజ్ఞానము వలన లోభం వస్తుంది, దాచుకోవాలనుకుంటాడు. దాచుకోవడం ఎందుకు? తనదిగా మిగిల్చుకుందామని. నిజానికి దాచుకున్నది తనది కాదు, ఇచ్చుకున్నది తనది. ఎందుకని? దాచుకున్నది శరీరం పడిపోయాక తనతో రాదు, ఇచ్చిందేదో తనతో వస్తుంది జీవుడితో. కాబట్టి లోభం పెరుగుతుంది. లోభం పెరిగితే కామం పెరుగుతుంది. నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి అని కోరికలు పెరుగుతాయి. కామం పెరిగితే క్రోధం పెరుగుతుంది. అవి రెండు అక్క చెల్లెళ్ళు. ఓ కోరిక పుడుతుంది, అది తీరకపోతే ఎవడి వల్ల తీరలేదో ఓ నేను ఎంచుకుని వాడి మీద కోపం మొదలెడతాడు. ఇక వాడితో జట్టి, కోపం, దెబ్బలాట, కొట్టుకోవడం, చంపుకోవడం, చావడం, కక్షలు, కార్పణ్యాలు, నమ్మకాలు పోవడం, వర్ణ వ్యవస్థ శిథిలం అయిపోయి వర్ణ సంకరం అయిపోయి ఒక కులం వాడిని ఇంకో కులం వాడు వివాహం చేసుకోవడం మొదలు పెడతాడయా. అది కలియుగంలో ప్రారంభం. తర్వాత రసగంధ ద్రవ్యంబులు పసచెడు సస్యంబులు అల్పఫలములగు మహిం బసిపాడి తరగు తరువులు కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. కలియుగంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే సుగంధ ద్రవ్యాల్లో ఉండేటటువంటి సుగంధం తగ్గిపోతుంది. అమ్మవారికి చందనాలంకారం చేద్దామని చెప్పి గంధం తీస్తే ప్రాంగణం ఎలా ఉండాలి? చందనం చెక్క అన్న పేరుతో మారుగుళ్ళు అమ్మేస్తారు. పసుపు అన్న పేరుతో అందులో ఏవో కలిపేస్తారు. మిరియాలు అన్న పేరుతో బొప్పాయి గింజలు అమ్మేస్తారు. కుంకము అన్న పేరుతో రసాయన ద్రవాలు కలిపేస్తారు. గంధం గుండ అన్న పేరుతో కొయ్యగుండి ఇచ్చేస్తే అది పరమేశ్వరుడికి కలిదేస్తుంటారు. కాబట్టి రసద్రవ్యములు ఏవి సుగంధ ద్రవ్యములు ఉంటాయో అవన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోతాయి కలియుగంలో. అది గుర్తు. 2 పసచెడు సస్యంబులు అల్పఫలములకు ఇవ్వవలసినంత పంటని ఇవ్వవు, దిగుబడులు తగ్గిపోతుంటాయి. అలాగే మహిం పసిబాడి తరుగు, ఆవుల పాలు తగ్గిపోతాయి. లోకంలో ఆవు పాలు తాగేవాళ్ళు తగ్గిపోతారు. ఆవుల్ని పెంచుకోవడం, ఆవు పాలు తాగడం తగ్గిపోతుంది. దాని స్థానంలో ఏం పెరుగుతాయి తెలుసా? కుక్కలు పెరుగుతాయి. ఇంటింటా కుక్క ఉంటుంది, ఏ ఇంటా ఆవు ఉండదు. నేను మీకు యథార్థం చెప్తున్నా కలియుగ లక్షణం. ఆవు వెళ్ళిపోతుంటే పెంటపోగు మీద ఏరుకుని ఆవు తినవలసి వస్తుంది. పెంటపోగు మీద తింటున్న ఆవుని కుక్కలు తరుగుతాయి. కుక్కలు తరుగుతుంటే ఆవు పరిగెడుతుంటుంది. యజమానులు చూస్తూ నించుంటారు కుక్కను తరవడం. వీధికి 50 కుక్కలు ఉంటాయి. కుక్కల్ని ఏం చేయకూడదని వాళ్ళు వస్తారు. ఆవు పాడైపోతోందని అడిగేవాడు ఉండడు. అది కలియుగ లక్షణం ధర్మరాజా.
చూడాలా మనం. కాబట్టి ఆవులు ఉండవు, ఆవు పాలు అక్కర్లేదు. ఆవు పాలు తాగితే మేధాశక్తి, ఆవు పాలు తాగితే పరదేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఆవు పాలు తాగరు. అందరికీ గేదె పాల మీద అనురక్తి పెరుగుతుంది. కాబట్టి పసిబాడి తరుగు తరువుల కుసుమ ఫలంబులను గరము కొంచెంబులగును. చెట్లు పువ్వులు పళ్ళు ఎక్కువ పండవు, చాలా తక్కువ పండుతాయి. వసంత ఋతువు వచ్చిందనేటప్పటికీ మామిడి చెట్లకి కాయలు ఇలా వేలాడిపోతుండేవి. అసలు పూత మీద ఉండగానే ఓ రోజు రాజమండ్రి, ఓ రోజు పిఠాపురం, ఓ రోజు తుని, అలా గాలివానలు వచ్చి ఉన్న పిందెలన్నీ ఊడిపడిపోతుంటాయి. అసలు గట్టిగా 4 కాయలు దొరకవు, 4 పళ్ళు దొరకవు, పువ్వులు దొరకవు. ఎక్కడ పువ్వులు గట్టిగా పూజ చేసుకుందామంటే ఇన్ని పూలు దొరకడం గగనం. ఇంకా విచిత్రం ఏమిటంటే ఎవడైనా పూల మొక్క వేసుకుంటే పొరపాటున ఆ పూల మొక్కకి పూసినటువంటి పువ్వుని చూసే అదృష్టం యజమానికి ఉండనే ఉండదు. ఎందుకంటే మార్నింగ్ వాక్ అని పేరెట్టుకుని ఓ ఊచ, దానికి ఓ వంపు, ఓ ప్లాస్టిక్ కవరు పట్టుకుని చీకట్లో బయలుదేరుతాడు. ఏమిటి వాడి మార్నింగ్ వాక్ అంటే ఆ మొక్క వేసుకున్న యజమాని కొమ్మలు పైకి ఉంటే పువ్వు, వీడి చెట్టు కాదుగా, వీడు పోయలేదుగా నీళ్లు, వీడిని జుత్తట్టుకు ఉంచితే తెలుస్తుంది వాడికి ఆ బాధ ఏమిటో. ఆ పైన ఇలా వేసి ఆ అంచు కొమ్మని కిందకి లాగేసి పళ పళ కొమ్మలు విరిగిపోతుంటే తెల్లవారకట్లా పువ్వులు కోసుకుని ప్లాస్టిక్ కవర్లో వేసి పట్టుకెళ్ళి ఈశ్వరుడికి పూజ చేస్తే ఇన్ని ఇళ్లల్లో దొంగతనం చేసి చెత్తెవరా అని పొంగిపోయి వీడికి వరాలు ఇస్తాడు. కాబట్టి చెట్లకి పువ్వులు ఉండవు, చెట్లకి కాయలు ఉండవు, ఆ రోజులు వస్తాయి. పితృదైవత కార్యంబుల ఇతరేతర భక్తుల గుదురు. నేను యథార్థంగా చూశానండి ఈ విషయం, యథార్థంగా చూసా. ఒకసారి పితృదేవతలకి పెట్టవలసినటువంటి పిండాలు ఒకడికి పెట్టవలసిన పిండం ఇంకొకడు తినేయవలసిన అవసరం వస్తుంది. నేను ఒకసారి గై వెళ్ళాను, వెడితే గైలో పిండాలు వండి తీసుకొస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఒక ఆయనకని ఇచ్చారు, ఆయన ఏదో సంకల్పం చెప్పాడు, చేతిలో ఎప్పుడు అంతఃశత్రువు ఒకటి ఉంటుంది కదా, సెల్ ఏదో మోగింది. అరే మధ్యలో లేచిపోవడం ఏమిట్రా, పితృపిండం పెడుతూ లేచిపోవడం ఏమిట్రా అని కూడా లేదు. ఆ ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడు, ఆవిడ దేనికో లేచింది. ఇంకొక ఆయన వచ్చి ఈ పిండాలు పట్టుకెళ్ళి ఆయన పెట్టేసుకున్నాడు. అంటే వీళ్ళ నాన్న తినగా మిగిలిన వాళ్ళ నాన్న తినేశాడు. అది చెప్తున్నారు, కలియుగంలో పితృపిండాలు అలా పెడతారు, ఏమీ శ్రద్ధ ఉండవు, పితృపిండాలు అలా పెడతారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎల్ల ఎడల కుచ్చిత దేశపాత్ర ప్రతియు వర్తించు. అది దేవాలయమా లేకపోతే తద్దినం పెడుతున్నాడా, మనం ఏ కార్యం మీద ఉన్నాం, ఎందుకు వచ్చాం, దాంతో సంబంధం ఏమి ఉండదు. దానికి విరుద్ధమైన పని ఏమి ఉంటుందో చేస్తుంటారు, చూడ్డానికి అసహ్యం వేస్తుంది. చెప్తున్నా నాకే రాదా. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ఓ పార్క్కి వెడితే చిన్నపిల్లలు అట్టుకుని వెళ్ళాలి, ప్రవచనాలకి ఎందుకు ముందరా, వాళ్ళు అరవరు, వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళు పసిపిల్లలు. ఎవరికి ఉండాలి ఆ బుద్ధి, పెద్దవాళ్ళకు ఉండాలి. అది ఆలోచన లేని వాళ్ళు సభలకు వస్తుంటారు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండరు. ప్రవచనం జరిగే చోటికి సెల్ ఫోన్, దాన్ని సైలెంట్లో పెట్టుకోవడం చేత కాదు, ఉండకపోతే అవమానం, ఉండాలి, మోగాలి, 10 మంది చూడాలి, సిగ్గు ఉండదు. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండని వాళ్ళందరూ చేరుతుంటారు, దాని గౌరవాలు నిలబెట్టారు. కాబట్టి అలా ఉంటారు. చిట్ట చివరికి ప్రతితీయ వర్తించు దైవ పైతృక విధులన్. అది దేవాలయ ప్రాంగణం, మనం వెళ్ళింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఇలా వెళ్ళాలనేటటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. గుళ్ళోకి చెప్పులేసి వెళ్ళిపోతారు, గుళ్ళల్లోకి బొట్టు లేకుండా వెళ్ళిపోతారు. అరే మనం ఈ ప్రాంగణానికి వెడుతున్నాం, ఇలా వెళ్ళకూడదన్న నియమాన్ని పాటించేవాడు ఉండడయా. ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఇప్పుడు రావద్దు ఈ సమయంలో తప్ప అంటే వింటాడు. ఆఫీస్లోకి ఈ టైంలో తప్ప విజిటింగ్ అవర్స్ లేవంటే ఊరుకుంటాడు. ఒక డాక్టర్ గారి అపాయింట్మెంట్ ఇప్పుడు లేదంటే ఊరుకుంటాడు. భగవంతుడి దేవాలయంలోకి మాత్రం వాడి ఇష్టం వచ్చినట్టు లోపలికి ఎడతాడు. నేను ఎన్నో సందర్భాల్లో చూసా, పెంపుడు కుక్కలతో గుళ్ళల్లోకి ఎడుతుంటారు, ఎంత దోషం. కాబట్టి అలా అయిపోతుందయా, అది కలియుగ లక్షణం. నేను ఎవరినో విమర్శిస్తున్నానని మీరు అనుకోవద్దు, నేను యుగ లక్షణాన్ని చెప్తున్నాను. బహుశా ఇవాళ నేను ఇది చెప్పాలని ఇలా ఉంది, నాకు అన్నీ అలాంటివి కనపడ్డాయి. కాబట్టి అరులు మిగులగొని రాజులు నరులకు ఎంతయును భయమునర్తురు, ధరణీసురులు గడగి వాణిజ్యము గరిశనమును చేయగలరు కలియుగ వేళన్. రాజులు నిర్భయంగా ప్రజల సొత్తుని వాళ్లే దోచేసుకుంటారు.
దోచేసుకుని ప్రజలు భయపడేటట్టుగా వాళ్ళు పరిపాలిస్తుంటారు. భయపడే వాళ్ళు ఎవరు ప్రభువులకు అంటే ధర్మమునందున్నటువంటి పిరికి ప్రజలు భయపడతారు. దోచుకునే వాళ్ళు ప్రభువులకి సన్నిహితులు అవుతారు. అయి దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఆఖరికి ధరణీసురులు కడగి వాణిజ్యముగరిసన మన బ్రాహ్మణులు వ్యాపారాలు మొదలు పెడతారు. మొదలుపెట్టి బ్రాహ్మణుడు వర్తకం చేసుకుంటూ ఉంటాడు. బ్రాహ్మణుడు వేదం చదువుకోడు, వదిలిపెట్టేస్తాడు. అనుష్ఠానం చేసుకోడు, మంత్రజపం చేసుకోడు, అన్నీ వదిలిపెట్టి వ్యాపారం చేసుకుంటాడు. అది కలియుగ లక్షణం. చేయగలరు కలియుగ వేళన్. అలాగే పాషండ దర్శన బహుళంబులయ్యడు వర్ణాశ్రమంబులు వసుమతీశ తవిలి శరీరంబు దద్దయుబ్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు కాలంబుతో కూడా కలుగవు వానలు పొల్లులై బీజముల్ ఒలిసిపోవు క్రయ విక్రయంబుల కపటంబు దరచకు కడగి ఇల్లడ సొమ్ములడచికొండ్రు సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు అల్పకాలమునన పాపవరులు అగ్గు పరమాయువునను అరోగతయు సిరియు పొందగాంతురెండు. ఎవడరా వేదం గురించి చెప్పింది? ఆ వేదం అవన్నీ ఉండవండి. ఓపిక ఉన్న కాడికి చేస్తామన్న వాళ్ళు ఎక్కువైపోతారు. అది విచిత్రం. బతికున్నన్నాళ్ళు వేదధర్మాన్ని నమ్మాలరా అనరు. ఓపికన్నంత వరకు అన్న మాట ఒకటి వస్తుంది కొత్తగా. ఓపికన్నంత వరకే ధర్మాన్ని పాటించు అంటే నీకు ఎప్పుడు దాని మీద విసుగొస్తే అప్పుడు నువ్వు నాకు పసగట్లేదని వదిలేయచ్చు అని చెప్పేవాళ్ళు వస్తారు. అందుకని వర్ణాశ్రమములు నిలబడవు. శరీరము తగిలి శరీరంబు తద్దయు ప్రోతురు పుణ్యఫలంబులు బొంకులనుచు. ఎవడు చెప్పాడు ఉపవాసం చేయమని? ఉపవాసము చేయనక్కర్లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవడు చెప్పాడు ఆచారం అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎవరు చెప్పారు ఈశ్వరుడికి నైవేద్యం ఈశ్వరుడికి వండి పెట్టాలని? స్వీట్ స్టాల్లో ఓడి కొనేసుకోగా మిగిలిన కాజాలు తెచ్చి నైవేద్యం పెట్టి ఇచ్చని చెప్పేవాళ్ళు వస్తారు. కాబట్టి ఇలాంటివన్నీ ప్రబలిపోతాయి లోకంలో. ఎక్కడ ఆచారం అన్న మాట ఉండదు. పుణ్యఫలాన్ని సంపాదించుకోవడానికి శరీరాన్ని కష్టపెట్టరు. ఎవరు ఆచారాన్ని పాటించడానికి కష్టపడరు. ఎవడు పడతాడు ఇవన్నీ అంటారు. వదిలిపెట్టేసి శరీరం సౌఖ్యంగా ఉంటే చాలు, అన్నీ అయిపోవాలి. శరీరం సుఖంగా ఉండాలి, పుణ్యాలన్నీ వచ్చేయాలి. అలాంటి కొత్త కొత్త మార్గాలన్నీ లోకంలోకి రావడం మొదలు పెడతాయి. దానికి తోడు కాలంబుతో కూడా కలుగవు వానలు. పడవలసినప్పుడు వాన పడదు, పడకూడనప్పుడు వాన ఆగదు. అలాగే పుల్లులై బీజముల్ ఒలిసిపోవు. వ్యవసాయదారుడు విత్తనాలు అనుకుని వేస్తాడు, ఒక్క విత్తనం మొలకెత్తదు, అవన్నీ పొల్లు విత్తనాలే. అలాంటివి బయలుదేరుతాయి లోకంలో. క్రయ విక్రయంబుల కపటంబు దరచగో. అమ్మకంలో కొనుగోల్లో రెండిటిలోనూ మోసానికే ప్రాధాన్యం ఉంటుంది తప్ప త్రికరణ శుద్ధిగా వ్యాపారం చేస్తే నువ్వేం పైకొస్తావు అనేటటువంటి వ్యాపారాలే తయారవుతాయి. వ్యాపారం అంటే గడుసుతనమే. వ్యాపారం అంటే వ్యాపారంగా ఉండదు. ఇహ కలియుగంలో గడుసుతనం ఉన్నవాడే వ్యాపారం. మోసం చేస్తేనే వ్యాపారం చేయగలుగుతాడు. కడగి ఇల్లడ సొమ్ము లడచికొండ్రు. దోచుకుంటారు ఒకరినొకడు. ఎవడికి ఎక్కువ మోసం చేయగలిగితే వాడు ఎక్కువ సంపాదించుకుంటాడు. సాధుచరితులైన జనులు దుర్గతుల రోగముల తెగుదురు. ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు దీర్ఘాయుష్మంతుడు కాడు. తక్కువ ఆయుర్దాయంలోనే రోగంతో శరీరం వదిలిపెట్టేస్తాడు. అన్నీ ఇప్పుడే అన్వయం కావని చెప్పాను మీకు నేను. ఇవన్నీ కొన్ని కలియుగాంతమునందు వచ్చేవి. అందుకని కంగారు పడిపోయి అయ్యి బాబాయ్ వద్దు, మనకి పుణ్యం వద్దు, ధర్మం వద్దని నిర్ణయాలకు రాకండి. అల్పకాలమునన పాపపరులు అగ్గు పరమాయువును అరోగతయు సిరియు పొందగాంతురెండు. ధర్మాన్ని విడిచిపెట్టేసి పాపకార్యాలు చేసేవాళ్ళు దీర్ఘాయుష్మంతులై భోగభాగ్యాలతో సంతోషంగా ఉంటారు. అది కలియుగ లక్షణం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడు. వనితా దుర్బల దీన బంధుజన సర్వస్వాపహారులు సుహృజ్జన మాతా పితృపుత్రుహంతలు ఎదృచ్ఛాకర్మశీలుర్ ధరం జన సంపూజితులై చరింతురు వినష్ట శ్రీకులై విప్రులా జనులంచేరి పరిగ్రహించదరవజ్ఞాపూర్వ దుర్విత్తముల్. లోకంలో నిర్భయంగా తల్లిని చంపేసేవాడు, తండ్రిని చంపేసేవాడు, బంధువుల్ని చంపేసేవాడు, బిడ్డల్ని చంపేసేవాడు, ఎవణ్ణి ఎంత మోసమైనా చేసేసి వాడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించడమే తప్ప వాడి ప్రవర్తన ఒక శాసనానికి ఒక శాస్త్రానికి కట్టుబడినటువంటి జీవితం గడిపేటటువంటి వాళ్ళందరూ లోకంలో పెద్దవాళ్ళని కీర్తింపబడడం మొదలు పెడుతుంది. ఏ విధమైన సిగ్గు లజ్జ లేకుండా బ్రాహ్మణులు వెళ్ళి ఆశీర్వచనాలు చేసి మరీ డబ్బులు తెచ్చుకుంటారు. కోరి కోరి వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు. వాళ్ళు వచ్చిపోనే ఆశీర్వచనాలు అడిగితే చేయడం కాదు, వీళ్లే పెడతారు, వెళ్ళి ఆశీర్వచనాలు చేస్తారు, చేసి డబ్బు తెచ్చుకుంటారు భయపడి, రేపు వాళ్ళ వలన జరగవలసిన ఉపకారాలు జరగవని. అది కలియుగ లక్షణం ధర్మరాజా.
ధరణీరక్షణమాచరింపక నృపుల్ దర్పంబునన్ పశ్యతోహరులై సాధుల దోచి చేకురు తదీయ స్త్రీధన క్షేత్రముల్ హరియింపంగలవారు దారుణతరంబై పెళ్ళు చెల్లుం పరస్పర వైరంబు ధరాతలేంద్రులకు విశ్వప్రాణి నాశంబుగన్. క్షత్రియులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు భూమిని పరిపాలించారు. వాళ్ళు అన్నీ విడిచిపెట్టేసి రాజ్య పరిపాలన, బలహీనుల్ని రక్షించడం ఇలాంటివన్నీ విడిచిపెట్టేసి సాధు పురుషుల్ని దోచుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధపడిపోయి వాళ్ళు కూడా అటువంటి పనులు చేయడం మొదలుపెట్టి స్త్రీని, ధనాన్ని, భూమిని, గోవుల్ని అన్నిటినీ అపహరించడం మొదలు పెడతారు. ఒకళ్ళకి వైరాలు పెరిగిపోతాయి. దానివల్ల విశ్వ ప్రాణి నాశనం జరుగుతుంది. ఎక్కడ చూసినా అభద్రతాభావమే. ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు. ఎవడెవడికి రిజిస్టర్ చేసేస్తాడో తెలియదు. ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు. అద్దెకిస్తే పుచ్చుకున్నవాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు. కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు. ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమానవుతాడు. కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి. సుతుడు అవమానించు జనకుని, పతి అవమానించు భార్య, పడతులు పతులన్ మతి ఒండరువులు మెచ్చక సతతము జరిగింతురిష్ట సంచారములన్. కొడుకు తండ్రిని అవమానిస్తాడు. నాన్నగారికి ఏదైనా తెలియకపోతే, నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి, నేను చేస్తాను, మీరేమీ కంగారు పెట్టుకోండి, కష్టపడి పెంచారు కదా, నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా, నేను చూస్తాను నాన్నగారండి అని ధైర్యం చెప్పడం. మీకేం తెలుసు, మీరు నోరు ముసుగు కూర్చోండి, కృష్ణారామ అనుకోకూడదేంటి, అన్నిటికీ తగుదునమ్మా అని ఇంకా సలహా చెప్తారు, మీ రోజులు అనుకుంటున్నారా అంటాడు. తండ్రిని కొడుకు అవమానిస్తాడు. పతినవమానించు భార్య నోరు విప్పితే భర్త పనికి మాలిన వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు. పడతులు పతులన్మతి ఒండరువుల మెచ్చక, స్త్రీ పురుషులు భార్యాభర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం, భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు. ఆవిడిష్టం ఆవిడిది, ఈయనిష్టం ఈయంది, అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు. సతతము చెరియింతురిష్ట సంచారములను, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు. ఆవిడికి కావలసినట్టు ఆవిడుంది, నాకు కావలసినట్టు నేనున్నాను, అంతే రాజీ. తప్ప అలా ఉండకూడదని ఆవిడండు, మీరు ఇలా ఉన్నారే అని ఆవిడందు. కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు. వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి. కాబట్టి కలియుగం అలా ఉంటుంది. ఉరవగు నారిక పంటలు గొరియల పాడియును తరచుగును, తెరవలు చుట్టములయ్యెదరు ఎరచియు భుజింతు రద్ది ఎల్లజనంబుల్. ప్రతి వాడు కోరుకునేది ఏమిటి అంటే, మాంసాహారం ఎన్ని రకాలుగా ఉంటుందో ప్రతివాడికి తెలుస్తుంది. ఒకవేళ కోరి మాంసాహారమే తింటారు. ఒకవేళ మాంసాహారం తినకపోతే శాకాహారాన్ని మాంసాహారపు పేర్లతో పిలుచుకుని మాంసాహారంలా వండుకుని తింటారు. ఇంకెందుకు రావట్లా పేర్లు తెలియవు మీకు, నేను అవన్నీ ఎందుకు సభలో చెప్పాలి? కాబట్టి అంత అనురక్తి కలుగుతుంది. చివరికి ఎంత హీనమైన స్థితికి పెడతారంటే, ఒకసారి ఆడపిల్ల మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంటి యజమాని మామగారు ఏది ఏమైపోని ఆ ఆడపిల్ల మీద ఈగ వాలడానికి వీల్లేదు. మామగారు బ్రతికున్నంత కాలం కోడలకి శ్రీరామ రక్ష కింద ఉండాలి. పుట్టింట్లో పొందలేని భాగ్యాలన్నీ అత్తవారింట్లో పొందాలి ఆడపిల్ల. అంత సంతోషించాలి. దానికి మామగారు తాను ఆ కావలసినటువంటి ఆ స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మామగారు తీసుకోవాలి. భర్త భార్య అంత అన్యోన్యంగా ఉండాలి. ఒకరి మనసులు ఒకరివై ఉండాలి. కానీ కలియుగంలో ఏమవుతుందంటే ధర్మరాజా, భార్య చెప్పడానికి నాకే కించిత్ సిగ్గుగా ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి భోగం కొరకు మాత్రమే ఆమె ఉపకరణం. ఆమెకి ఒక ప్రత్యేకమైన భోగము కొరకు ఆయన ఉపకరణం. ఇక మిగిలిన విషయాల్లో వాళ్ళ మనసులు కలవవు. ఆయన ఇష్టం అయింది, ఈవిడిష్టం అయింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ప్రత్యేక భోగాన్ని పొందుతారు. దాని ఫలితంగా కొంతమంది పిల్లలు ఉంటారు తప్ప వాళ్ళు ఒకరి మనసులు ఒకరైన వారు కారు. భోగం కోసం కలిసి ఉంటారు. ఒక్కొక్కసారి అది కూడా గాడి తప్పుతారు. మంచి పంటలన్నీ అందరూ వదిలేస్తారు. వదిలేసి చిత్ర విచిత్రంగా లాభాలు ఎక్కువ వస్తాయని పంట పండించి పంట లోకానికి తిండి గింజలు అందించవలసిన చోట తిండి గింజలు అందించడం మానేసి
లాభాలు వస్తాయని కొత్త కొత్త చెరువులు, కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. పంట పండించడాన్ని ఇష్టపడరు. కొత్త రకాల పంటలు మొదలు పెడతారు, ఆ పంటలు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలాగే గొర్రెల పాడుయును తరచగును, ఆవుల పాలు ఎవ్వరికీ ఎక్కర్లేదు, గొర్రె పాలు శ్రేష్టమని గొర్రె పాలు తాగే రోజులు వస్తాయి. ఎక్కడ చూసినా గొర్రెల పాలు అమ్ముతారు రాబోయే రోజుల్లో. కాబట్టి అలా ఉంటుంది. తాకట్టు ఏదైనా ఎవరైనా పెట్టారా, ఇక ఆ తాకట్టు మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళు ఉండరు. తాకట్టు పెట్టిన వస్తువుని తనదిగా లాగేస్తాడు అవతలవాడు. కాబట్టి ఇలా ఉంటాయా 16 వర్షముల్ పరమాయువయ్యడు ధరణీశ కలియుగాంతమున వినవే. కలియుగాంతం దగ్గరికి వచ్చేసిందని గుర్తేమిటంటే పురుషుడి యొక్క గొప్ప ఆయుర్దాయం. చాలా కాలం బతికాడండి అని పేపర్లో ఫోటో వేయాలంటే 16 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి 7-8 ఏండ్ల ప్రాయంబున ప్రజలుద్భవింతురు భామినులకు. మహా అయితే 7 తప్పితే 8 ఏళ్లకి పిల్లలు పుట్టడం మొదలవుతుంది ఆడపిల్లలకి. ద్రవ్య విహీనులై దాత యొక్కడు లేక అన్యోన్య తస్కరులు అగుదురిండు. దానం చేసేవాడన్నవాడు లేక దొంగతనం ఒక్కటే ఉంటుంది లోకంలో. ఎరిగెడు వారును ఎంతయు క్రూరులై చెనసి పాపంబు చేసెదరు సూవే. తెలుసున్నవాడు తెలియనివాడు ఎవడైనా సరే క్రూరత్వంతో పాపమే చేస్తూ ఉంటారు. అన్న విక్రయంబులుతురు అఖిల జనులు. అందరూ అన్నాన్ని నమ్ముకుని బతకడం మొదలు పెడతారు. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి అన్నాన్ని అమ్మడం ప్రారంభమవుతుంది. అతిథిని పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. ఆఖరికి పసిపిల్ల తినే అన్నానికి కూడా వెలకట్టి అమ్ముతారు. బేబీ మీల్ అని వింటారా? అలా ఏమీ తెలియనట్టు నేనే చెప్తున్నట్టు చూస్తారే. కాబట్టి అన్న విక్రయమునంతరు అఖిల జనులు వేద విక్రయులగుదురు విప్రవరులు. వేదాన్ని అమ్మేస్తారు బ్రాహ్మలు. పణ్యయోనులయగుదురు పద్మముఖులు. బాగా అందంగా ఉన్న ఆడది అంటే ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత తక్కువ బట్ట ఒంటి మీద ఇంచుకొని మానాన్ని నమ్ముకుంటుంది. అంతకన్నా ఇక చెప్పడం నాకు సాధ్యం కాదు. అంత మర్యాదతో మాట్లాడాలో వేదిక మీద కూర్చున్నప్పుడు. కాబట్టి చాలు. కష్టతరమైన ఎక్కలి కాలవేళ. కలికాలంలో అంత కష్టతరంగా ఉంటాయి జీవితాలు. నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంటారు జనులు. శృతి ధర్మంబు ఈ పద్యానికి నేను వ్యాఖ్యానం చెయ్యను అసలు. మీరు ఆ పద్యం చదువుతుంటే మీరు పట్టేసుకోగలుగుతారు. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృడిసెరి తత్సేవకులై యతినింద కర్మకారులయ్యదరధిపా. నేను ఇంకెందుకు చెప్పాలి, మీకు అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి వ్యాఖ్యానమే చెయ్యక్కర్లేదు. మీరు రోజు వింటున్నవి చూస్తున్నవేగా. శృతి ధర్మంబులు శూద్రులు ప్రతిభం చెప్పంగా వినుచు బ్రాహ్మణ జాతులు ధృతి చెడి తత్సేవకులై యతి నిందిత కర్మకారులయ్యదరధిప. గురుకొనియాడడు శిష్యుడు గురుడును శిష్యునిడ వంచకుండగు. మది ఒండొరలు ఒల్లరు బంధువులు పారిబురి గరవులకు ప్రజకు పొడమును భయములు. గురువుగారిని శిష్యుడు పొగడ్డు, శిష్యుణ్ణి గురువు ప్రేమగా చూడటం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి మనసులో ప్రేమ ఉండదు. బంధువులంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ఎక్కడ చూసినా ఎవరు చూసినా భయంతో ఉంటారు, అభద్రతాభావంతో ఉంటారు. ఉన్నది ఉంటుందా లాగేసుకుంటారా, ఈ భయంతోనే ఉంటారు. నాకున్నది ఉంటుంది అన్న ధైర్యంతో ఎవరు ఉండరు కలియుగంలో. ఇప్పుడే వచ్చిందని నేను చెప్పట్లేదు, రాబో కాలంలో అంటే కొంత ఊరట కదూ. కాబట్టి దేవతాయతనంబులున్ జగతీసురావసధంబులున్ పావనాశ్రమ భూములున్ చెడి పాడగున్ శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడం. కలియుగం బాగా ఎక్కువ అవుతోంది కలి ప్రభావం అని గుర్తు ఏమిటంటే దేవాలయాలు పాడుబడిపోతాయి. దేవాలయ ప్రాంగణాలు పెద్ద పెద్ద ప్రాంగణాల్లో ఉన్న దేవాలయాల్లో తుడిచేవాళ్ళు, మొక్కలు వేసేవాళ్ళు, వాటికి నీళ్లు పోసేవారు, పువ్వులు కోసి దండగుచ్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద ముళ్ళ కంపలతోటి డొంకలతోటి దేవాలయ ప్రాంగణాలు పెరిగిపోతే ఆ దేవాలయ అర్చకులు ఆ డొంకల్లోనే ఇల్లు కట్టుకుని గుడిని నమ్ముకున్నందుకు వాసం చేస్తూ ఉంటారు. ఆయన్ని పట్టించుకునేవాడు ఉండడు, గుడిని పట్టించుకునేవాడు ఉండడు. ఆఖరికి గుడిలో ధూపదీప నైవేద్యాలకే అర్చకుడు 10 మందిని ఆశ్రయించవలసి వస్తుంది. అయ్యా మీరేమైనా ఇస్తే దీపం పెడతానండి గుళ్ళో అని అడిగే రోజులు వస్తాయి. జగతీసురావసధంబులు
వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి అగ్రహారాలు కొల్లగొట్టబడతాయి, బలవంతంగా లాక్కోబడతాయి. పావనాశ్రమ భూములను చెడి పాడగున్, ఆశ్రమ ప్రాంగణాలన్నీ కూడా చెడిపోయి పాడైపోతాయి. ఇవాళ లేవు. ఎన్ని చోట్ల ఎన్ని ఆశ్రమ ప్రాంగణాలు ఎంత అసహ్యకరంగా తయారైపోయాయో. శుభవృక్షవల్లీ వనంబులు నాశముందు, శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి చెట్లని తీగల్ని నిర్దాక్షిణ్యంగా నరికేస్తారు. ఆ చెట్లు ఉండవు. కలి ప్రచారమునందు దుస్త్రీ విహారము మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడను. ఎక్కడ చూసినా లోకంలో ఇద్దరి గురించే చెప్పబడుతుంటుంది. దుస్త్రీ విహారము, అందగత్తె అయిందా అంతే, ఆమె వ్యాపారానికి సిద్ధమైపోయింది, అయిపోతుంది. అదే లోకంలో ఎప్పుడూ చర్చింపబడుతూ ఉంటుంది. అవే ఎక్కువగా కనపడుతుంటాయి. మద్యపానం, సందుకి 4 అవే ఉంటాయి. కాబట్టి మద్యపానము చెల్లు బెల్లుగా నెల్లడన్, కలి ప్రభావం ఎక్కువైపోతోందని గుర్తు ఏమిటి అంటే అలాంటి లక్షణాలన్నీ వస్తాయి. ధర్మరాజా, ధర్మం గురించి అడిగేవాడు, ధర్మ ప్రచారం చేసేవాడు, ధర్మాన్ని స్థాపిద్దామనేవాడు ఉండడు. లోకం అలా తయారైపోతుంది క్రమంగా. ఆ సమయంలో ఇక బాగా కలియుగం ప్రబలిపోయి పూర్తిగా అధర్మం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత శంబళ అనేటటువంటి గ్రామంలో అప్పుడు విప్రుని యొక్క కులంలో విష్ణుయశుడు అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అది కల్కావతారం. కల్కావతారం రాలేదు, కల్కావతారం వస్తుంది. ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం 16 ఏళ్లే అయిపోతుంది. ఏ పురుషుడు 16 ఏళ్లకి మించి బతకడం. అది కలియుగాంతపు లక్షణాలు. అందుకని ఇప్పుడు బెంగ పెట్టుకోవలసిందేం లేదు. ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవాలయాలున్నాయి, ప్రవచనాలున్నాయి, ఉత్సవాలున్నాయి, పూజలున్నాయి, చక్కగా సేవలు జరుగుతున్నాయి. ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. వెంకటాచలం లేదా, శ్రీశైలం లేదా, ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు. కాబట్టి ఇప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం, అందుకు చెప్పాను. కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు. కొన్ని వచ్చాయన్నది యథార్థం, నేను దాచకూడదు. కాబట్టి ఆ విష్ణుయశుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్కి అవతారం. ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాషిస్తాయి. ఆయన ఈ జగత్తుకి సార్వభౌముడు అవుతాడు. అయి దుష్టులందరినీ నిర్మూలిస్తాడు. అప్పుడు కలియుగాంతమునందు కృతయుగం ప్రారంభమవుతుంది. ధర్మము 4 పాదముల మళ్ళీ నడుస్తుంది. కృతయుగం ప్రారంభం అవగానే కల్కి అవతారం అశ్వమేధయాగాన్ని చేస్తుంది. అక్కడతో కృతయుగం ప్రారంభం. కాబట్టి ధర్మరాజా, యుగాలు ఎలా ఉంటాయి, ప్రళయం ఎలా ఉంటుంది అని అడిగావు కదూ. ఇన్ని యుగాలు చూసిన వాణ్ణి కనుక రాబోయేది కలియుగం కనుక ఆ కలియుగం ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను. ఒంటిపాదం మీదే ధర్మం ఉంటుంది అన్నాను కాబట్టి దాని లక్షణం ఎలా ఉంటుందో నీతో చెప్పాను. ధర్మరాజా, నీతో ఒక్క మాట చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకో, ఎప్పుడూ దీన్ని పాటించు అని. ధరణీసురులకు ఎప్పుడు గరమిష్టము చేయుమయ్య కౌరవ వంశోత్తర విప్రుల సంతుష్టింబరసిన ఏకురు అశేష పుణ్యఫలంబుల్. బ్రాహ్మణుడు కనపడితే గౌరవించడం నేర్చుకో, బ్రాహ్మణుడు కనపడితే నమస్కరించడం నేర్చుకో. దాని వలన నీకు సకల ఫలములు కలుగుతాయి. ధర్మరాజా, బ్రాహ్మణుడంటే ఎంత విశిష్టమైన వాడో నీకు ఆఖ్యానం చెప్తాను. ఒకప్పుడు అయోధ్య నగరాన్ని పరీక్షిత్ అనబడేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. పాండవ వంశంలో పరీక్షిత్ కాదు, ఆయన చిట్ట చివరి వస్తాడు, ఇంకొక పరీక్షిత్. ఆయన పరిపాలించేటటువంటి రోజుల్లో ఆయనకి వేట అంటే చాలా తమకం. వేటకెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది, ఆమె జవరాలు. ఆమెని అపేక్షించాడు. ఆమె అంది, నన్ను వివాహం చేసుకుంటానంటే నేను నీతో పాటుగా ఉంటానని. చాలా సంతోషమే కదా, మంచి మాట ఎందుగా. వివాహం చేసుకున్నాడు. ఆమె షరతు పెట్టింది, ఎప్పుడైనా నాతో జలక్రీడలాడాలని ప్రయత్నిస్తే అంతర్ధానం అయిపోతాను. వాడు మూర్ఖుడు ఆ రాజు, కాబట్టి అంగీకరించాడు. నీతో జలక్రీడలు ఆడనన్నాడు. అబ్బో, ఆ ఉద్యానవనంలో ఎన్నో అంతఃపురాలు కట్టాడు, చంద్రకాంత శిలలతో వేదికలు నిర్మించాడు, ఎన్నో తోటలు కట్టించాడు, పూల మొక్కలు వేశాడు. ఆ భార్యతో కలిసి వాటిలో సంతోషంగా తిరుగుతున్నాడు. ఆమె పేరు సుశోభన, మంచి పేరు పెట్టుకుంది ఆవిడ, సుశోభన. ఆమెతో కలిసి విహారం చేస్తున్నాడు. అలా చేస్తుండగా ఒకనాడు మంచి వేసవికాలం, తాపంగా ఉంది. మంచి సరోవరం కనబడింది. గండు తుమ్మెదలతో ఉన్నటువంటి తామర పూలతో నిండి ఉంది ఆ సరోవరం.
ఇందులో దూకి స్నానం చేస్తాను, చల్లగా ఉంటుంది అన్నాడు. దూకంది. దూకాడు. స్నానం చేసి ఎంత బాగుందో నువ్వు దూకన్నాడు. మర్చిపోయాడు. జలక్రీడలు ఆడమంటే అంతర్ధానం అవుతుంది ఆవిడ. అంటే ఆవిడంది నేను దూకను. కాదు, ఎంత చల్లగా ఉందో దూకని బలవంతం పెట్టాడు. దూకి అంతర్ధానం అయిపోయింది. ఇక 7 పనులు పెట్టాడు. ఇందులోనే దూకి అంతర్ధానం అయిపోయింది, ఎక్కడో ఉంటుంది, ఈ నీళ్ళన్నీ బయట పోసేస్తానని ఇక నీళ్ళన్నీ బయటికి తోడించేశాడు. తోడించేసి అడుగును చూశాడు ఏమున్నాయని. కప్పలు ఉన్నాయి. వెర్రి ఎక్కువైపోతే అలా ఉంటుంది. ఆయన అన్నాడు, ఈ కప్పలే తినేసాయి మా ఆవిడ్ని. మరి చెరువులో కప్పలు ఉన్నాయి, మా ఆవిడ లేదంటే కప్పలే కదా తినేసాయి. కాబట్టి లోకంలో కప్ప అన్నది ఉండడానికి వీల్లేదు. రాజుని శాసిస్తున్నాడు, కనబడిన కప్పనల్లా చంపేయండి అన్నాడు. ఆయనకి తగ్గ సైనికులు వాళ్ళు కప్పలు కనబడితే పొడి చేయడం మొదలెట్టారు. కప్పల రాజు ఒకడు ఉన్నాడు, ఆయన తపస్వి. అది విచిత్రం. ఆ ఉపాధిలో కారణజన్ముడిగా ఉండిపోయాడు ఆయన. అందుకని ఆయన కామరూపి, ఆయన రూపు మార్చుకోగలడు. ఆయన మహర్షి వేషం ధరించి రాజు దగ్గరికి వచ్చాడు. నువ్వు చేసే పనికి నీకు సిగ్గేయట్లేదా, లోకం నవ్వదా? కప్పలు ఎక్కడైనా మనిషిని తినేస్తాయా? సరోవరంలో మీ ఆవిడ్ని దూకమన్నావా, దూకిందా? కప్పలు కనబడ్డాయా, నీళ్లు తోడేశావా, అన్ని కప్పలు తినేశాయని లోకంలో కప్పల్ని చంపేయమన్నావా? బుద్ధుందా నీకు? ఎవరో తెలుసా నీ భార్య అన్నాడు. ఎవరు చెప్పన్నాడు. కప్పలు మాయ పురుగులు, అవే తిన్నాయి. మూర్ఖుడు చెప్పిన మాట వినడు. కాదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు, చెప్పమంటావా అన్నాడు. చెప్పన్నాడు. నా కూతురు అన్నాడు. పిడుగుబడింది రాజుకి. నీ కూతురైతే ఏది పిల్లన్నాడు. పిలిచాడు. సుశోభన అన్నాడు. తిరిగి వచ్చింది. ఆయన అన్నాడు, దీనికి ఇది అలవాటు, ఇది పురుషుల్ని మోసం చేస్తూ ఉంటుంది. ఇదే మాట చెప్పి ఎందరో రాజులతో క్రీడించింది. మాయం అయిపోతుంటుంది, ఇంకో రాజు దగ్గరికి పోతుంటుంది. ఇదో అలవాటు దానికి. కాబట్టి నువ్వు రాజుల్ని మోసగించడం వల్ల ఇవాళ కప్పల జాతికి ఇబ్బంది వచ్చింది. కాబట్టి నీకు మోసగాండ్రైన కొడుకులే జన్మించుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయాడు. దీనికోసమేగా ఏడిచావు, కట్టుకోవాలన్నాడు. ఇప్పుడు ఆవిడికి ఏదో బుద్ధి వచ్చింది, ఆ రాజుతో ఉండడం మొదలుపెట్టింది పరీక్షిత్తోటి. కొన్నాళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత 4 కొడుకులు పుట్టారు. శలుడు, నలుడు, వలుడు అని 3 కొడుకులు పుట్టారు. రాజు కొంతకాలం అయిపోయిన తర్వాత రాజ్య పరిపాలన ఆపేసి ఇంకా ఆయన వానప్రస్థానికి వెళ్ళిపోయారు. పెద్ద కుమారుడైనటువంటి శలుడు రాజు అయ్యాడు. ఈయన వేటకు బయలుదేరాడు. బయలుదేరి ఒక మృగాన్ని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం తగిలిన మృగం ఎటో పారిపోయింది. ఆయన రథసారథిని నిందించాడు. ఆ మృగం వెళ్ళినంత వేగంగా రథం ఎందుకు వెళ్ళటం లేదు, తోలు అన్నాడు. ఆయన అన్నాడు, తోలంటే పరిగెత్తడానికి రథాలకి మృగంతో పరిగెత్తే శక్తి సరిపోదు, వామ్యజాతి అశ్వాలు అయితే అలా పరిగెడతాయన్నాడు. అవి ఎక్కడ ఉంటాయన్నాడు. ఆ అశ్వాలు దొరకాలి అంటే ఇక్కడే ఉన్నారు వామదేవుడు అన్న మహర్షి, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన దగ్గర ఉన్నాయి ఆ గుర్రాలు. అయితే ఆశ్రమానికి పోని అన్నాడు. అక్కడికి వెళ్ళి, నేను కొట్టిన మృగం ఒకటి తప్పుకుంది, నీ గుర్రాలు నాకు రథానికి పూంచుకుని ఆ మృగాన్ని తెచ్చుకుని నీ గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. పట్టుకెళ్ళన్నాడు మహర్షి. ఆ గుర్రాలు పూంచుకుని రథం ఎక్కాడు. అది వెంటనే బాణపు దెబ్బ తగిలినటువంటి మృగం దగ్గరికి పరిగెత్తాయి. వాటికి ఆ శక్తి ఉంది, అంత వేగంగా పెడతాయి. ఆ మృగాన్ని పట్టుకున్నాడు, తెచ్చుకున్నాడు. అంతఃపురానికి పోయాడు గుర్రాలు ఇచ్చేయడం మానేసి. వెళ్ళిపోతే కొన్నాళ్ళు అయిపోయింది. ఆత్రేయుడు అని ఒక శిష్యుణ్ణి పిలిచాడు. ఆత్రేయ గోత్రంలో పుట్టినవాడు. ఆ శిష్యుణ్ణి పిలిచి ఆయన అన్నాడు, వామదేవ మహర్షి, ఒరే గుర్రాలు తీసుకొచ్చి ఇస్తా అన్నాడు, ఇవ్వలేదురా రాజు, వెళ్ళి అడిగిరా, ఓసారి జ్ఞాపకం చెయ్యి అన్నాడు. ఈయన వెళ్ళాడు రాజు దగ్గరికి. వెళ్ళి, ఓ శలమహారాజా, మా గురువు గారి దగ్గర గుర్రాలు తెచ్చుకున్నావు, ఆ గుర్రాలు తిరిగి ఇచ్చేయన్నాడు. గుర్రాలా ఇంకేమైనా? రాజుకు కావలసినవి రాజు పుచ్చేసుకుంటాడు, మళ్ళీ ఇవ్వడం ఏంటి? ఇవ్వనన్నానని చెప్పు మీ గురువు గారికి అన్నాడు. వామదేవ మహర్షే బయలుదేరి వచ్చారు. తప్పు కదా, నా గుర్రాల్ని మృగం తెచ్చుకోవడానికి అడిగా ఇచ్చాను, నా గుర్రాలు నాకు ఇచ్చేసేయి అన్నారు. అంటే ఇవ్వను, ఇంకొకసారి అడిగితే అసలు ఒప్పుకోను, కావాలంటే నీకు 2 కంచరగాడిదలు ఇస్తాను, బరువులు మోస్తాయి, కాదంటావా 2 ఎద్దులు ఇస్తాను, నీకెందుకు గుర్రాలు, బ్రాహ్మణుడివి, ఇవ్వనంటే. నాకెందుకు మాట అలా ఉంచవి, నా గుర్రాలు నువ్వు పుచ్చుకున్నావు, తిరిగి ఇస్తానన్నా ఇచ్చే అంతే, నాకెందుకు గుర్రాలు, నీకెందుకు, నా గుర్రాలు నాకు ఇయ్యి అన్నాడు. ఇవ్వనన్నాడు. ఇవ్వనని శూలంతో పొడి చేస్తాను ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుణ్ణి అన్నాడు. అలా అన్నందుకు మహానుభావుడైనటువంటి ఆ వామదేవ మహర్షి ఒక్కసారి కోపంతో ముఖాన్ని జేవురించి చూశారు. అంతే. ఆయన చూపుల వలన భయంకరమైన కృత్య ఉద్భవించి శూలంతో పొడిచి రాజుని చంపేశారు. ఆ శలుడు మరణించిన తరువాత ఆ 2వ వాడైనటువంటి నలుడు రాజయ్యాడు. ఆయన రాజైనటువంటి రోజులలో ఈ గుర్రాలు అక్కడే ఉన్నాయి. మళ్ళీ వచ్చాడు వామదేవ మహర్షి, మీ అన్న ఇవ్వలేదు, నువ్వైనా ఇచ్చేసేయి ఆ గుర్రాలు అన్నాడు. నేను ఇవ్వను, ఇంకొకసారి గుర్రాలు కానీ అడిగావా, నా ధనస్సు బాణాలు పట్టరండ్రా, ఈ బ్రాహ్మణుడిని ఇక్కడే చంపేస్తానన్నాడు.
అనగానే ఆయన అన్నాడు, నన్ను చంపడం కాదు, నీకు ఏడిచే రోజు వచ్చింది, లోపలి నీ కొడుకు బాణపు దెబ్బకి చచ్చిపోయాడు చూసుకో అన్నాడు. అనేటప్పటికీ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి పరిచారికలు ఆ రాజకుమారుడి యొక్క శవాన్ని తీసుకొచ్చారు. మహారాజా ఆశ్చర్యం, ఎక్కడి నుంచో బాణం వచ్చి పిల్లాడికి తగిలింది, ఆడుకుంటుంటే ప్రాణం వదిలేశాడన్నారు. ఆయనకి కోపం వచ్చింది, నా కొడుకుని నువ్వే చంపావని, చంపేస్తానని ధనస్సుకి బాణం ఎక్కుపెట్టాడు రాజు. బ్రాహ్మణుడి మీదకి విడిచిపెడతాను వామదేవుడి మీదకని హుంకారం చేశాడు వామదేవుడు. ఆ చెయ్యి అలాగే స్తంభించిపోయింది. అప్పుడు నలుడు అన్నాడు, ఆడితి పెక్కుమాటలు అవియల్లను వమ్మయిపోయి అస్త్ర సంతాడన శక్తికి ఇప్పడియే తథ్యము బ్రాహ్మణ శక్తి ఎక్కుడు నేనోడితి వమదేవునకు. ఓ జనసంఘములారా సజ్జనామ్రేడిత కీర్తియం ముని అమిత్ర నిషూదను ఆశ్రయించదన్. నేను ఓడిపోయాను ఈ వామదేవ మహర్షి దగ్గర, ఎన్నో మాటలు అనవసరపు మాటలన్నీ మాట్లాడాను. నా యొక్క బాణాలు ఇంకా వెయ్యక ముందే ఆయన నా భుజాన్ని స్తంభింపజేశాడు. నా కొడుకు ఆయన మాటకే చచ్చిపోయాడు బాణం తగిలి. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రాహ్మణ తేజస్సు ఏమిటో. నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పి ఆయన గుర్రాలు ఇచ్చేస్తానన్నాడు. చెయ్యి కదిలింది. వెంటనే వామదేవ మహర్షికి సాష్టాంగం చేసి క్షమార్పణ అడిగి ఆయన అశ్వములను ఆయనకి ఇచ్చేశాడు. ఇచ్చేయగానే మహాతృప్తి పొందినవాడై వామదేవుడు మళ్ళీ ఆయన కొడుకుని బతికించాడు. కాబట్టి బ్రాహ్మణులకు నమస్కారం చెయ్యని నేను ఎందుకన్నానో తెలుసా ధర్మరాజా? సత్పురుషులు ఉంటారు, వారికి నమస్కారం చేయడం వల్ల వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతావు. పొందితే బ్రాహ్మణాశీర్వచనమే అభ్యున్నతి హేతువు కనుక వాళ్ళకి నమస్కరించడం నేర్చుకో, దానివలన అభ్యున్నతిని పొందుతావు. నేను ఎన్నో ప్రళయాలు ఎన్నో యుగాలు చూసిన వాణ్ణి, ఎన్నో విన్నవాణ్ణి, కాబట్టి నాకు తెలుసున్న ప్రధానమైనటువంటి సారాన్నంతటినీ నీకు ఇవాళ అప్పజెప్పానని చెప్తూ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు గారికి ప్రబోధం చేసినటువంటి ఘట్టంలో కొంత భాగాన్ని ఇవాళ పూర్తి చేశాను. రేపు ధర్మరాజు గారు మరికొన్ని అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు. అబ్బో, అసలు ధర్మరాజు గారు అడిగినందుకు చెప్పాలి. కృష్ణ పరమాత్మ చెప్పారు ఇవి చెప్పమని. కృష్ణ పరమాత్మ చెప్పమన్న వాటిలో మార్కండేయ మహర్షి కొన్ని చెప్పారు. అసలైనది ఒకటి ఉంది ఆయన చెప్పమన్న వాటిల్లో. పతివ్రత కథ ఏమిటో, పాతివ్రత్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పు మార్కండేయ అన్నారు. అసలు ఆ కథా ప్రారంభం చేస్తారు మార్కండేయ మహర్షి. మహాద్భుతం. పుణ్యం అంటే ఏమిటి, కీర్తి అంటే ఏమిటి, కీర్తి వలన ఏమొస్తుంది, సత్కీర్తి వలన, ఈ విషయాలన్నీ రేపు దృష్టాంతాలతో నిరూపణం చేస్తారు. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుని ప్రారంభం చేద్దాం. ప్రారంభం చేసి కృష్ణ పరమాత్మ పలికించినంత మేర పలుకుతారు. వాళ్ళకి తెలియక పిల్లలతో ఎవరైనా వస్తే వాళ్ళని నేను కఠినంగా మాట్లాడడం, వాళ్ళు ఇబ్బంది పడడం మర్యాద కాదు. కాబట్టి రేపటి నుంచి కనీసంలో నేను చెప్తాను పేర్లు, ఆ పేర్లు చెప్పినటువంటి వాళ్ళు కార్యకర్తలుగా ఉండి కాస్త 4 దిక్కులా ఉండి కొంచెం ముందుకు వెళ్ళమనండి. వాళ్ళు తెలియక వెనక్కి కూర్చుంటున్నారు, ముందు కూర్చున్న వాళ్ళు. వెనక కూర్చున్న వాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పడి కూర్చుంటున్నారు. ఒక సభ అన్నప్పుడు దాన్ని నిర్వహించేవాడు కూడా ఉండాలి. నేను వచ్చి కూర్చుని నేను ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోవడం కాదు, కూర్చునే వాళ్ళ సౌకర్యం కూడా ఆలోచించవలసి ఉంటుంది. కాబట్టి ఒక 4 ఉండండి, ఉండి కొంచెం ముందుకి ఈ స్తంభం దగ్గర నుంచి కూర్చోబెట్టండి. కాస్త వెనక వచ్చిన వాళ్ళు కూడా పాపం ముందు కూర్చోవాలంటే కూర్చోగలుగుతారు. అది తెలియక చోటు ఉందనుకుని వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు పిల్లలతో రావడంలో ఆ పిల్లలు ఏడుస్తారు. ఏడిస్తే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. పిల్లలు అన్న తర్వాత ఏడవకుండా ఉంటారా? నా పిల్లలైనా ఏడుస్తారు. కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండడానికి నేను ఒక 4 పేర్లు చెప్తాను. రేపటి నుంచి బ్యాడ్జెస్ పెట్టుకుని ఆ 4 సభని సక్రమంగా అందరూ కూర్చునేటట్టుగా ఏర్పాటు చేయండి. ఒకసారి ప్రారంభం అయిన తర్వాత సభని అదిలించద్దు. కూర్చున్న వాళ్ళని కూర్చోనండి, వెనక్కి వచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చోబెట్టండి. రేపటి నుంచి ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఇక్కడ సూర్యనారాయణ గారు కూర్చుని ఉండాలి. ఆ సూర్యనారాయణ గారు మీరు ఒకరు చేయండి. సూర్యారావు గారు మీరు వస్తారా? మీరు వస్తుంటారు, మీకు బ్యాంక్ లేట్ అవుతుందా? మీరు ఒకరు చెయ్యండి 2. ఆ తర్వాత 3 రాజుగారు మీరు ఒకరు చెయ్యండి, రాజుగారు మీరు ఒకరు చెయ్యండి 4. ఇక్కడ నాకు పేర్లు తెలిసిన వాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు, అనురక్తి ఉండి చక్కగా చేస్తామన్న వాళ్ళు ఎవరైనా, ముందున్న వాళ్ళు ఎవరైనా రోజు వస్తున్న వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి, వాళ్ళు కూడా చెయ్యొచ్చు. లేకపోతే నేనే చెప్తాను 4వ పేరు, వాళ్ళు చేద్దరు. కానీ ఆడవాళ్ళ వైపు నుంచి ఒకళ్ళు ఉండాలి కాబట్టి హైమవతమ్మ గారు మీరు ఉండండి. ఉండి చక్కగా వాళ్ళని మర్యాదగా కూర్చోపెట్టండి, మనం మర్యాదగా చెప్పచ్చు, ఎవరితో కఠినంగా మాట్లాడతాం. తెలిసిందా? మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.